వెల్కమ్ టు శుభం ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ కస్టమర్ డిలైట్ సర్వీస్ పార్ట్నర్ హయత్ నగర్ హైదరాబాద్. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన టాపిక్ వచ్చేసి డెత్ సర్టిఫికేట్ పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రాపర్టీని కొనవచ్చా లేదా అనే టాపిక్ గురించి మాట్లాడదాం. ఈ టాపిక్ గురించి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎంత మనీ ఖర్చు పెట్టినా కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు లభించదు. అయితే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ అప్డేట్ అయితే మన ఛానల్లో ప్రతిరోజు ఇవ్వడం జరుగుతుంది. కానీ చాలామంది కస్టమర్లకు తెలియదు, డెత్ సర్టిఫికేట్ పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రాపర్టీ ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్న విషయం తెలియదు. అయితే మనం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ప్రాపర్టీ ఓనర్ చనిపోతే ప్లాట్ని ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకు లీగల్గా ఎలాంటి ప్రాబ్లం ఉండదు అంటే, మనకు డెత్ సర్టిఫికేట్ కాకుండా కోర్టు నుంచి ఓఎస్ నెంబర్తో వచ్చే లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్తో మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఫ్యూచర్లో లీగల్ ప్రాబ్లం ఉండదు, సేఫ్గా ఉంటుంది. బ్యాంక్ లోన్ కూడా ఈజీగా ఎలిజిబిలిటీ సాధించవచ్చు. ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ అంటే ఏమిటి అని. అయితే క్లియర్గా దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ అంటే మీ యొక్క ప్రాపర్టీ కానీ, ల్యాండ్స్ కానీ, హౌజెస్ కానీ, బాండ్స్ కానీ ఎక్సెట్రా ఏమున్నా కానీ దీనికి నిజమైన వారసులు ఎవరు, దీని ఎవరికి వెళ్ళాలి అనే ఒక ఫ్యామిలీ మెంబర్స్తోని సర్టిఫికేట్ని, సర్వ హక్కులు కల్పించే ఒక సర్టిఫికేట్ని కోర్టు నుంచి మనకు ఒక ఓఎస్ నెంబర్తోనే ఆర్డర్ వస్తుంది. ఆ ఆర్డర్ కాపీ వస్తుంది. దాన్నే మనం లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ అంటారు. లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్లో ఫ్యామిలీ మెంబర్స్ సర్వ అధికారాలు, సర్వ హక్కులు, వారసులు వీళ్ళే అని చెప్పేసి కోర్టు ఎంక్వైరీ చేసి మనకు ఒక సర్టిఫికేట్ ఇస్తుంది. దాన్నే లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ అంటారు. మీకు ఇక్కడ ఇంకొక డౌట్ కూడా రావచ్చు, లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్లోకి ఎవరెవరు వస్తారు, వారసులుగా ఎవరిని తీసుకుంటారు అనే డౌట్ కూడా మీకు రావచ్చు. అయితే ఇందులో లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్లో వారసులుగా మనకు మెన్షన్ చేయడానికి భర్త, భార్య, కొడుకు, కూతురు వీళ్ళు మాత్రమే వారసులుగా పరిగణలోకి తీసుకొని కోర్టు వాళ్ళకు మాత్రమే సర్వ హక్కులని ఇవ్వడం జరుగుతుంది. మీరు ప్రాపర్టీని ఆ చనిపోయిన వ్యక్తి దగ్గర నుంచి మీరు కొనేటప్పుడు ఈ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి సిగ్నేచర్ చేసిన సేల్ డీడీని మాత్రమే మనకు క్లియర్ ప్రాపర్టీగా ఫ్యూచర్లో బ్యాంక్ లోన్ ఎలిజిబిలిటీ కూడా మనకు ఉంటుంది తప్ప డెత్ సర్టిఫికేట్ పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రాపర్టీ అనేది ఖచ్చితంగా ప్రాబ్లంలో ఉంటుంది. లోన్ ఎలిజిబిలిటీ కూడా దీనికి 100% రిజెక్ట్ అవుతుంది. మీరు కూడా ఇలా డెత్ సర్టిఫికేట్ పెట్టి ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇబ్బంది పడుతున్న వారు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎంతమంది ప్లాట్ సేల్ చేయడానికి ఇలాంటి ఫేస్ చేశారు, ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేసే అనే వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెత్ సర్టిఫికేట్ తోని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఎవరికి ఉంటుంది అనే డౌట్ అయితే మీకు కూడా రావచ్చు. అయితే ఆ ఎలిజిబిలిటీ ఉన్న ఏకైక వ్యక్తి స్టేట్ కానీ, సెంట్రల్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్న వ్యక్తి మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ అయి ఉంటారు. ఎందుకంటే మనం ఇన్కమ్ ప్రూఫ్ కోసం అప్లై చేసినప్పుడు అందులో ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ మొత్తం అందులో మెన్షన్ చేసి ఉంటుంది. కాబట్టి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి డెత్ సర్టిఫికేట్తో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మనకు ఎలిజిబిలిటీగా మనం ఈ సర్టిఫికేట్ అనేది ప్రూఫ్ పక్కా పనికి వస్తుంది. 90 డేస్లో మనకు కంపల్సరీ లీగల్ ఎయిర్ కూడా అడుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు కంపల్సరీ లీగల్ ఎయిర్ కూడా మ్యాండేటరీ అయిపోయింది. అదర్స్ ఎవరైనా సరే, ప్రైవేట్ ఎంప్లాయీస్ అదర్స్ ఎవరైనా సరే మనకు కంపల్సరీ లీగల్ ఎయిర్ అనేది కావాలి. లీగల్ ఎయిర్తో లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రాపర్టీనే ఈజీగా కొనుక్కోవచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మరి దీని గురించి కస్టమర్స్ ప్యానిక్ అవ్వమని మేము చెప్పట్లేదు. అవేర్నెస్, ముందస్తు అవగాహన కోసమే ఈ డీటెయిల్స్ అయితే ఇవి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే నాకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్, ఒకరు కాదు 2 కస్టమర్స్ ఈ రీసెంట్గా మనకు ఎదురైన కస్టమర్లు వాళ్ళ ప్రాపర్టీని డెత్ సర్టిఫికేట్ పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రాపర్టీని కొన్నారు ఒక 4 years బ్యాక్. ఇప్పుడు ప్రజెంట్ సేల్ చేయడానికి మన ఆఫీస్కి వస్తే ఇప్పటికి 3 months అవుతుంది. వాళ్ళ ప్రాపర్టీని సేల్ చేయడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక 10 to 20 విజిట్స్ పెట్టినా కానీ ఇదే రీజన్ని ఎత్తి చూపుతున్నారు తప్ప వాళ్ళు ముందుకు రావట్లేదు. అంటే అర్థం చేసుకోండి మనకు ఎంత ప్రాబ్లంలో ఉందో డెత్ సర్టిఫికేట్ పెట్టుకుని చేసిన ప్రాపర్టీని. మరి అయితే లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ని మనం ఎలా అప్లై చేసుకోవాలనే డౌట్ కూడా మీకు రావచ్చు. అయితే అది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ అనేది కోర్టు నుంచి అప్లై చేసుకోవాలి. దానికి కావాల్సిన ప్రూఫ్స్ వచ్చేసి, డాక్యుమెంట్స్ వచ్చేసి డెత్ సర్టిఫికేట్ కావాలి, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కావాలి, దాంతోపాటు
మనం సో అండ్ సో ప్రాపర్టీకి వారసులం మేమే అని చెప్పేసి, ఫ్యామిలీ మెంబర్స్ మేమే అని చెప్పేసి ఒక పేపర్ యాడ్ క్లిప్ కూడా కోర్టు అడగడం జరుగుతుంది. ఇవన్నీ సేకరించి మనం ఒక డాక్యుమెంట్ అప్లికేషన్ ఫామ్లో అవన్నీ వీటితో పాటు జమ చేసి మనం కోర్టులో అప్లై చేస్తే ఒక 6 months టైం పడుతుంది. పూర్తిగా ఎంక్వైరీ చేసుకొని 6 monthsలో కోర్టు క్లియర్గా ఎంక్వైరీ చేసుకొని మనకు ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. 6 months టైం ఎందుకు తీసుకుంటుంది కోర్టు అంటే కనుక, ఈ గ్యాప్లో ఈ ప్రాపర్టీకి సంబంధించి ఈ ఎలిగేషన్ ఏమైనా వస్తుందా లేదా, ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు కాకుండా వారసులు వేరే వాళ్ళు ఎవరైనా వస్తున్నారా లేదా అనే ఒక ఎలిగేషన్ ఏమైనా వస్తుందా అని టైం తీసుకుని 6 monthsలో క్రిస్టల్గా ఎంక్వైరీ చేసుకొని పూర్తి అవగాహనతోని ఒక క్లారిటీ వచ్చాక మన కోర్టు ఒక సర్టిఫికేట్ ఓఎస్ నెంబర్తో ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రూఫ్ని మనం ఎనీ ప్రాపర్టీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ప్రాపర్టీకి అప్లై చేస్తే లీగల్ ఇయర్ అనేది ఒక ప్రాపర్టీకే వర్తిస్తుంది. ఆ చనిపోయిన వ్యక్తి మీద నెంబర్ ఆఫ్ ప్రాపర్టీలు ఉంటే అన్నీ కలిపి ప్రాపర్టీ వాల్యుయేషన్ సర్వే నెంబర్ ప్రకారం అందులో యాడ్ చేసుకొని అన్ని ప్రాపర్టీలకు కలిపి ఒకే లీగల్ ఇయర్ సర్టిఫికేట్ కూడా తీసుకోవచ్చు కోర్టు నుంచి. ఎండ్ ఆఫ్ ద వీడియోలో కన్క్లూజన్ ఇచ్చేది ఒకటే, కస్టమర్స్ అందరికీ డెత్ సర్టిఫికేట్తోని ఉన్న ప్రాపర్టీని మీరు తొందరపడి కొనకండి. ఎవరో కన్విన్స్ చేస్తున్నారు కదా అని చెప్పి కన్విన్స్ అయ్యి మీరు కనుక డెత్ సర్టిఫికేట్ ప్రాపర్టీ కొన్నారంటే ఫ్యూచర్లో మళ్ళీ అది సేల్ చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, లాస్కి అమ్ముకోవాల్సి వస్తుంది. కనుక మీరు గుర్తించవలసింది ఒకటే, క్లియర్గా ప్రాపర్టీని లీగల్గా ఎంక్వైరీ చేసుకోండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోండి. డెత్ సర్టిఫికేట్ కాకుండా లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ ఉన్న ప్రాపర్టీనే మీరు పర్చేజ్ చేసుకోండి. సేఫ్గా సెక్యూర్గా ఉంటుంది, మీ ప్రాపర్టీకి మంచి లాభాలు వస్తాయి అని కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక రియల్ ఎస్టేట్ ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్. జై హింద్.